5వ అధ్యాయము 6, 7 వచన భాగాలను చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వాధికారి అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మలను మీరు ప్రేమించి మరి యొక్క వారంలో ప్రభువా ఈ రీతిగా ఎప్పటి వరకు క్షేమంగా భద్రపరిచి బలపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా నాయన 7వ మాసంలో ఈ యొక్క 11వ దినాన్ని మా ప్రభువా మాకు ఈవిగా అనుగ్రహింపచేసి ఉదయకాల సమయం మా ప్రయాసములన్నింటిలో కూడా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను బలపరిచి మీ పాద సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. కొన్ని కీర్తనల ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఎన్నికలేనటువంటి నన్ను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను ప్రభువా. నాయన, వాక్యం మీది ప్రకటించేటటువంటి వారు బలహీనులు. మీ యొక్క ఆత్మ ప్రేరేపణ దయచేస్తేనే ఏమైనా మాట్లాడగలం. కావున ప్రభువా, మా యొక్క బలహీనమైనటువంటి స్థితిని కలువరి సిలువలో మీరు పొందినటువంటి దెబ్బల చేత మమ్మల్ని విమోచింపచేసి ఈ రీతిగా పరలోకపు సంబంధమైన వాక్యమును ప్రకటించడానికి మీ మీద ఆధారపడుతుండగా ప్రభువా, ఈ రాత్రి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని మేము ధరించుకొని మీ పాదముల మధ్య నేర్చుకునేటటువంటి శక్తిని నాకును మాకును అనేకులకునైనా ధారాళముగా తండ్రి మీరు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఈ వాక్యం మనకి చాలా సుపరిచితమైనటువంటి వాక్యం, బాగా ఎరిగినటువంటి వాక్యం, అందరం ఎన్నోసార్లు నేర్చుకున్నటువంటి వాక్యం. కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, మన జీవితాలకు అన్వయించుకుందాం, దేవుని మీద ఆధారపడదాం. రానున్న దినాల్లో దేవుని కొరకు ఎక్కువగా ప్రయాసపడేటటువంటి వారముగా ఉండాలని ప్రత్యేకంగా అందరికీ మనవి చేస్తూ దైవవాక్యాన్ని మరి ఒకసారి మనం చదువుదాం. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు. ఈ మాట ఎవరికి రాస్తున్నట్టు? ఈ మాట పేతురు గారు. ఈ మాట విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి వ్రాస్తున్నాడు. ఏమని వ్రాస్తున్నాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించాలి అంటే మనల్ని దేవుడు హెచ్చించాలని కోరుకుంటున్నాడు. ఈ హెచ్చించాలని కోరుకునేటటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ప్రవర్తించాలి, మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి అని ఒక మాట అక్కడ తెలియపరుస్తూ, మీరు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులు, చాలా దీనులుగా తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం మాట్లాడుతున్నారు. దాదాపుగా కొంతమంది రక్షణ అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారమే. దేవుని యొక్క ప్రణాళిక మనందరి మీద ఉన్నది కాబట్టే ఈ రాత్రి ఆయన యొక్క మాటలు తెలుసుకొని ఆయన దగ్గర కొద్ది బలాన్ని పొందుకోవటానికి మనం ఈ రాత్రికాల సమయం దేవుని యొక్క ఆలయానికి వచ్చాం. ముందుగా పాఠంలోకి వెళ్ళబోయేటటువంటి ముందు దైవ గ్రంథంలో ఈ దినానికి ఒక ప్రత్యేకమైనటువంటి తరుణం ఉంది దైవ గ్రంథంలో. ఇది మనకి జూలై మాసం 11వ తారీఖు, జూలై మాసం 7వ నెల 11వ తారీఖు. ఇదే దినాన దేవుడు
మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల వారికి ఒక సూచన ఇచ్చాడండి బైబిల్లో. ఆ మాట ఏంటంటే, ఒకసారి మనం పాత నిబంధన గ్రంథం లేవియా కాండం ఒకసారి 16వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. 16వ అధ్యాయము లేవియా కాండం 29వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి, కొంచెం వాల్యూమ్ పెంచు. 16వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి, 16:29. ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్ములు మీరు దుఃఖపరచుకొనవలెను. ఎలయనగా యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమును మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. చాలు. సహోదరి సహోదరులారా, ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే గారికి ఇశ్రాయేలీయుల ప్రజలకు తెలియపరచడానికి దేవుడు ఈ దినాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడండి. ఇది ఎన్నో నెల? అక్కడ రాయబడినటువంటి నెల ఎన్నో నెల? 7వ నెల. ఎన్నో తేదీ అన్నారు? 10వ తేదీ. ఈ దినం మనం ఏ తేదీలో ఉన్నాం? ఒక్కరోజు తేడా అంతే. అంటే దాదాపుగా 10వ తేదీ దగ్గరగా ఉన్నాం మనం, ఒక్కరోజు తేడా. ఈ దినానికి ప్రత్యేకమైనటువంటి రీతిగా ఒక క్రమాన్ని నియమించాడు ప్రభు. అయ్యా, మీలో ఉన్నటువంటి పరదేశులు కానీ మీలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. అక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని ఒకసారి మళ్ళీ చదువుదాం, గమనిద్దాం. ఒకసారి మధ్యలోంచి నేను 30 చదువుతున్నాను. మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. చాలు. ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధనలో ఒక సత్యాన్ని ఇందాక మనం చదువుకున్నాం. దేవుడు, ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన యొక్క బలమైనటువంటి చేతి క్రింద మనము దీన మనస్కులై ఉండాలి అనంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు వారికి దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు. ఆ కట్టడ కూడా ప్రత్యేకమైన కట్టడంట. ప్రారంభంలో రాశాడు, ఇది మీకు నిత్యమైన కట్టడ. చివరిలో చెప్తూ అది మీకు మహా విశ్రాంతి దినము. ఇక్కడ 2 భాగాలు ఇచ్చాడండి. మనము ఆయన చేతిలో హెచ్చింపబడాలి అనంటే నిత్యమైనటువంటి కట్టడ ఒకటి ఉంది. మనలను మనం పవిత్రపరచుకోవాలి ప్రతిదినం. ఇది నిత్యమైన కట్టడ. ఏదో ఒక రూపేణ మనకి మలినము, డాగు, పాపము మనల్ని అపవిత్రపరిచేటటువంటి పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి ఈ అంధకార లోకములో. కావున ప్రభువు చెప్తున్నాడు, దేవుని యొక్క బలమైనటువంటి చేతి కింద మీరు దీన మనస్కులై ఉండి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. ఎలయనగా ఈ దినము మీ కొరకు ఒక ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి దినము. ఇది 7వ నెల 10వ తారీఖు. ఇది ప్రత్యేకమైనటువంటి దినం. దీనిని మీరు కొనసాగించాలి, సంవత్సరం కొనసాగించాలి. ఒక చదువుకున్నటువంటి వ్యక్తులకు ఒక ఆలోచన రావచ్చు, ఏమనంటే ఇది మనకి కాదు కదా, యూదులకి రాశారు కదా, యూదులకి 7వ నెల ఇప్పుడు రాదు, 7వ నెల వాళ్ళకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సెప్టెంబరు అక్టోబర్ మధ్యలో రావచ్చు అని మనం అనుకోవచ్చు. అది వాళ్ళకి. కానీ మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం మనం పాటించాలి. ఎందుకంటే వాళ్ళకి అప్పటి నుంచి సంవత్సరం ప్రారంభమైద్ది. మనకి జనవరి నుంచి మనం సంవత్సరాన్ని ప్రారంభించుకుంటూ మనం వస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇలాగా ఈ యొక్క కట్టడను ఆచరించాలండి. ఇది నిత్యమైన కట్టడ, ఇది ప్రత్యేకమైనటువంటి దినం. ఈ దినాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మన కొరకు చేయబడినటువంటి ప్రాయశ్చిత్తాన్ని
గమనించుకుంటూ ఆయన మీద ఎక్కువగా ఆధారపడి దీన మనస్కులుగా ప్రతి విషయంలో మనం తగ్గించుకోవాలంట. ఇది దేవుని యొక్క ఆకాంక్ష. ఇదే మాట ఇదే లేవియా కాండం 20వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. 23వ అధ్యాయం 27వ వచన భాగాన్ని కూడా చదువుదాం. చూడండి. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. చాలు. మరి ఒక మారు చెప్తున్నాడు. ముందుగా హెచ్చరిక చేశాడండి. ఆ దినం ఆ రోజు వచ్చేసింది వాళ్ళకి. ఒక 3 అధ్యాయాలు, మనం 4, ఈ యొక్క 7 అధ్యాయాల తర్వాత ఆ దినం రానే వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా మీరు నా సన్నిధికి రండి, నా సన్నిధికి వచ్చి ఈ దినాన్ని మీరు పాటించండి. ఎట్లాగ పాటించాలో కూడా చెప్తున్నాడు. చదువుదాం. అక్కడే చదవబడినటువంటి వాక్యాన్ని చూసినట్లయితే, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమైనటువంటి దినం. మనము పాపము నిమిత్తము ప్రతి దినం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంట. దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని దృష్టిలో హెచ్చింపబడాలి అని అనుకునేటటువంటి వ్యక్తులము ప్రతి దినము కూడా నిత్యమైనటువంటి కట్టడగా ఎవరికి వారం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నా సన్నిధికి రండి, నా సన్నిధికి వచ్చి మీ హృదయపూర్వకమైనటువంటి బలియాగములను నా సన్నిధిలో మీరు ప్రోక్షించండి. ప్రతి దినము మీరు చేయాలి. ఇది మీ కొరకు ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి దినం. ఈ దినము క్రొత్త నిబంధనలో మన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి దినానికి సూచనగా కనపడుతుంది దైవ గ్రంథంలో. ఇది మహావిశ్రాంతి దినం అన్నాడు. మహావిశ్రాంతి దినం అంటే, మహావిశ్రాంతి ఎప్పుడొచ్చింది? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువలో తన బలియాగాన్ని చేసి తన ఆత్మకు తండ్రికి అప్పగించుకున్న తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి విశ్రాంతే ప్రజలందరికీ మహా గొప్ప విశ్రాంతి. ఇది మనం గమనించుకోవాలి. ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్కులుగా మనం ఉండగలం? దీన మనస్కులుగా ఉంటే ఆయన ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎట్లాగుంటాయి అని కొన్ని ఉదాహరణలు సహోదరి సహోదరులారా మనకున్న సమయాన్ని బట్టి క్రొత్త నిబంధనలో కొన్ని, పాత నిబంధనలో కొన్ని చదువుదాం, కొన్ని నేర్చుకుందాం. అసలు భక్తులు తమ యొక్క దీనత్వాన్ని దేవునికి ఎట్లా ప్రదర్శించారు, వాళ్ళల్లో ఉన్నటువంటి పాపాన్ని ఎట్లాగ పవిత్రపరుచుకున్నారు. ఒకసారి కనుక ఆలోచన చేసినట్లయితే 35వ కీర్తన ఒక మాట మనం చదువుదాం. 35వ కీర్తన కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి. 13వ వచన భాగం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిరి, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. చాలు. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారి జీవితంలో ఒక సందర్భాన్ని, తాను ఎట్లాగా దేవుని సన్నిధిలో దీన మనస్కుడు అయిపోయాడు. మనం భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు భక్తుల జీవితాలు మనతో ఎట్లాగా మాట్లాడుతూ ఉంటాయి అని అంటే, వాళ్ళని చదువుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. ఆ అనుభవం వచ్చినప్పుడు మనం ఎట్లాగ దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి మనం ఎట్లాగ దీన మనస్కులుగా తగ్గించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఒక్కోసారి మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈయన వారు వ్యాధి చేత ఉన్నప్పుడు గోనెపట్ట కంటుకొట్టిరి, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చెను. చాలు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొందరు ఉన్నారు, బలహీనపరచబడ్డారు, వారి గురించి నేను నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాను. ప్రత్యేకంగా ఉంది ఈ మాట చదువుతుంటేనే. వారు, ఒకసారి మళ్ళీ చదువుదాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టు కొంటి. ఎవరు వారు?
ఎవరు వారు? తనతో ఉన్నటువంటి వారు, తన సైనికులు అవ్వచ్చు, తన సహచరులు అవ్వచ్చు, తన కుటుంబీకులు అవ్వచ్చు. ఎవరు అంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు నేనేం చేస్తున్నానంటే, వారు వ్యాధితో ఉన్నప్పుడు వారి కొరకు నేను గోనెపట్ట కట్టుకొంటిని. చూసారా దావీదు గారిలో ఎంత దీనత్వం కనపడుతుందో. ఎవరికో బాగాకపోతే ఈయన ఎందుకనండి గోనెపట్ట కట్టుకుంటున్నాడు? అసలు ఆ దీనత్వాన్ని చూసారా? ఆ తగ్గింపు చూసారా? ఈ రాత్రి ప్రభువు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, అయ్యా నీ కుటుంబంలో ఎవరికైనా బాగాపోతే ఇటువంటి అనుభవంలోకి నువ్వు వెళ్ళావా? నీ సంఘంలో ఎవరికైనా బాగాపోతే ఇటువంటి అనుభవంలోకి వెళ్ళావా? ఈ రాజుగారు గొప్ప చక్రవర్తి తన జీవితంలో తన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితులను మమేకం చేసుకుంటూ తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నాడంటండి. తన ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటూ వారి కొరకు దుఃఖపడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, ఆయన నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. చూసారా? దేవుని ఎదుట మన సంఘములో, మన కుటుంబాల్లో ఉన్నటువంటి అవిశ్వాసులు, అపవిత్రులు పవిత్రపరచబడాలి అంటే నీవు నేను ఎంత దీనంగా తగ్గించుకోవాలో మన ప్రాణాన్నంట ఆయాసపరుచుకొని దేవుని సన్నిధిలో దేవునికి మనం వేడుకోవాలంట. ఇది నిత్యమైన కట్టడ. మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకోనండి అంటే ఇతరుల కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి బలహీనతలను కూడా ప్రభు సరిచేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది వాక్యాన్ని చదువుతుంటే. సహోదరి సహోదరులారా, ఇది ఒక గొప్ప లక్షణం కలిగి ఉండాలి. ఈ లక్షణమే భక్తుడైనటువంటి నెహెమ్యా గారు కలిగి ఉన్నాడు. చదవటానికి మనకి సమయం సరిపోదు వాక్యంలో. ఎవరో ఎక్కడో ఆయన ఉన్నాడు, ఎక్కడో ఉండి పని చేసుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చబడిని అనే ఆ మాట విన్నప్పుడు తాను అసలు హృదయంలో కుంగిపోయారు, కలవరపడిపోయాడు, దుఃఖపడ్డాడు. ఇక్కడ దావీదు గారు చేసినట్లుగానే అయ్యా వారు బాధపడుతున్నారు, నా సహోదరి సహోదరులు, వారి కొరకు నా ప్రాణాన్ని నేను ఆయాసపరుచుకుంటున్నాను, దుఃఖపరుచుకుంటున్నాను. ప్రార్థన చేశాడండి. నెహెమ్యా గారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆయనకి తిరిగి జవాబు వచ్చిందా లేదా? ఇక్కడ దావీదు గారు చెప్పినట్లే అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అక్కడ నెహెమ్యా గారి జీవితంలో కూడా ప్రజల కొరకు, ప్రజల ఇబ్బందులు, బాగోగులు, వాటన్నిటిని పటిష్టపరచడానికి ఆయన ప్రార్థన చేసి అది ఒక నిత్యమైనటువంటి కట్టడగా ఆయన 4 మాసాలు చేశాడంటండి. ఆ ప్రార్థన తిరిగి జవాబు వచ్చింది. ఈ దినాల్లో గమనించినట్లయితే సహోదరి సహోదరులారా, వాస్తవంగా మనలో చాలా బలహీనపరచబడిపోతున్నాం. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఒప్పుకోవాలి. ఇది మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని యొక్క భయం కలిగి జీవిస్తూ ఉన్నాం. ఇంత తీవ్రమైనటువంటి లోతైనటువంటి విశ్వాస్యత నీలో ఉందా, నాలో ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒక భారం మన చుట్టుప్రక్కల, మన కుటుంబాల్లో, మన బిడ్డల మీద మనకు భారం లేని పరిస్థితులు మనకి ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రాణాన్నే ఆయాసపరుచుకుంటేనంట జవాబులు ఇస్తాడంట ప్రభు. ఇక్కడ దావీదు గారు ఆయాసపరుచుకున్నాడు, ఒక కట్టడగా భావించాడు. అంటే దేవుని ఎదుట అందరూ హెచ్చింపబడాలంటే ఎవరో ఒకరు పూనుకోవాలి. ఒక్క వ్యక్తి చేసిన కార్యం వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది? ఈ దేన సంఘంలో నిన్ను నన్ను దేవుడు నాటాడు అని అంటే ప్రతి ఒక్కరి గురించి మనం దీనంగా తగ్గించుకొని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నట్లయితే ఏదో ఒక దినాన ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి కార్యాలను చేసేటటువంటి దేవుడుగా ఈ సాయంకాల సమయంలో మనం చూడవచ్చు. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ఉపవాసం ఉండి తగ్గించుకున్నాడంట. ఉపవాసం ఉండి చాలా తగ్గించుకున్నాడంట. మరొక అంశాన్ని చూసినట్లయితే ఎజ్రా గ్రంథంలో కూడా ఇట్లాంటి సందర్భం ఒకటి కనపడుతుందండి. 8వ అధ్యాయము ఎజ్రా గ్రంథం
21వ వచన భాగాన్ని చదువుదాం చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచన భాగం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ములను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లు ఆయనను వేడుకొనుటకు అహానా నది దగ్గర ఉపవాసముండి ప్రకటించి తిని మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్దకు కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. చాలు. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన ప్రస్థానం ఉంది. అంటే చదవటానికి మనకి వివరించడానికి సమయం సరిపోదు. ఇదేంటంటే సందర్భం చిన్నగా చెప్తాను నేను. బబులోను చెరలో నుంచి అక్కడ చెరకాలం అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా తిరుగు ప్రయాణాన్ని కొనసాగిస్తూ యెరూషలేము ప్రాంతానికి బయలుదేరారండి. వస్తున్నారు. వచ్చేటప్పుడు చిన్నపిల్లలేమి వాళ్ళకున్నటువంటి సంపద, అలాగే దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి సామగ్రిని అంతటినీ కూడా వాళ్ళందరూ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి శత్రువుల భయం వచ్చింది. శత్రువులు వచ్చేసి తిరిగి మా మీద ఎక్కడ దాడి చేస్తారు, మా పిల్లలందరినీ ఎక్కడ వాళ్ళు ఇది చేస్తారని ఒక భయానకమైనటువంటి వాతావరణం కలిగినప్పుడు అక్కడ భక్తుడైనటువంటి ఎజ్రా గారు ఏం చేస్తున్నాడనంటే రాజుగారి దగ్గరికి ఒక మనవి పంపించాడు. అయ్యా, మేము వెళుతున్నాం, మాకు విడుదల వచ్చింది, మేము బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏదైనా హాని కలగవచ్చు, ఏదైనా హాని కలుగుద్దేమో అని ఒక వాతావరణం కలిగి రాజు దగ్గరికి మనవి చేసుకుంటానికి పంపించాడంటండి. అయితే అసలు నేనేంటి అలాగ పంపించటం ఏంటి అని ఒకసారి ఆలోచన వచ్చేసి తిరిగి అందరినీ సమకూర్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. అంటే తన ప్రాణాన్ని ఆయాసపరుచుకొని వాళ్ళ ప్రయాణ క్షేమము కొరకు చక్కగా దేవుని సన్నిధిలో అందరినీ మమేకం చేసి ప్రార్థన చేయటం ద్వారా వారి యొక్క యాత్ర సజావుగా సాగింది. వారి యొక్క యాత్ర చక్కగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళింది. చక్కగా క్షేమముగా యెరూషలేము ప్రాంతానికి తిరిగి రావటానికి ప్రభువారు కృప చూపించారు. దేవుని యొద్ద అందరము కూడా దీన మనస్కులై తగ్గించుకుంటూ మన మనవులు ఆయనకు చెప్తా ఉంటే ఆయన మన మనవులు ఆలకిస్తారు. ప్రభు మన యాత్ర జీవితం ఇప్పుడు వాళ్ళ యొక్క యాత్ర యెరూషలేముకు వచ్చేంత వరకు కూడా దేవుని హస్తం వాళ్ళకి తోడుగా ఉందంట. దేవుని హస్తం వాళ్ళని బలపరిచింది. ఈ దినము ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నాం. ఏ ఇబ్బంది కలిగినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడా? అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంకా ఏ రకాల ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ ఆ సమస్యల్లో మనం ఉంటున్నామా? సమస్య నుంచి ప్రభు మనకు విడుదల దయచేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి అందరం ఎవరికి వాళ్ళు మనకి ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. అంత దీనత్వము కలిగి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. ఈ దినాల్లో మనం ఎంత దీనులుగా ప్రార్థన చేయాలి? ఒకరికి ఒకరు ఎంత దీనంగా తగ్గించుకుంటే ప్రభు రానున్న దినాల్లో మనల్ని హెచ్చించడానికి చాలా అవకాశం ఉంది. ఇదే రకమైనటువంటి ప్రార్థన మనకు తెలుసు. యోనా గ్రంథంలో కూడా భక్తుడైనటువంటి యోనా గారు ఒక్కరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఆ మాటకి లోబడి ఆ మాటలు తీసుకొని వాళ్ళు దీనులుగా తగ్గించుకున్నారు. చాలా దీనాతి దీనమైనటువంటి స్థితిలోకి వాళ్ళందరూ వెళ్ళిపోయి ప్రభు మాకు హెచ్చింపు దయచేస్తాడు అని ఒక విశ్వాసం వాళ్ళలో కలిగి వాళ్ళు ఏం చేశారనంటే చిన్నపిల్లలు, పెద్దలేమి, రాజులేమి, సామంతులేమి, కనీసం పశువులు కూడా ఉపవాసం ఉండి
ఆయాసపరుచుకొని, ప్రాణాన్ని ఆయాసపరుచుకొని దేవుని సన్నిధిలో ఒక్క దినము మొరపెట్టుట ద్వారా దేవునికే పశ్చాత్తాపం కలిగే అంత పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారండి. ఈ దినాల్లో మనకున్నటువంటి సమస్యలు పోకపోవటానికి కారణం ఏంటంటే మనం దుఃఖపడతలేదు, మనలో దీనత్వం లేదు. ఏదో మొక్కుబడిగా చేసుకుంటున్నాం, వెళ్తున్నాం, అంతేకాని సమిష్టి, ఇక్కడ అందరూ కూడా సమిష్టిగా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినటువంటి దావీదు గారు ఒంటరిగా చేశారు. ఇక్కడ 2 సందర్భాల్లో ప్రజలు నాయకుడు చేశారు. ఇక్కడ ప్రవక్త అట్లాగే ఉన్నటువంటి రాజులు, ప్రజలందరూ కూడా హెచ్చింపు కొరకు, విడుదల కొరకు దీన మనస్కులై ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రింద తమను తాము తగ్గించుకోవడం ద్వారా దేవుని యొక్క ప్రసన్నతను పొందిన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు ప్రాయశ్చిత్తమైనటువంటి కార్యాన్ని చేసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకుంటే, నా సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తాను. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఒక వాక్యాన్ని చదువుదాం. క్రొత్త నిబంధనలు 4వ అధ్యాయము మత్తయి సువార్త ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలని చదువుదాం. చూడండి, 4వ అధ్యాయము, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచన భాగం చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా విశేషమైనటువంటి సందర్భం. కానీ మనం కొంచెంసారి దాట వేస్తూ ఉంటాం. ఇక్కడ జరిగిన ప్రస్తావన ఒకసారి మనకు అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, ఎన్నోసార్లు మనం వాక్యాలు మనం చూసుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే వాక్యాన్ని చదివితే ఇక్కడ ప్రభువారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడ చదువుదాం ఒకసారి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడే చాలా మంచి సందర్భం ఉంది. 40 దినాలు 40 రాత్రులు మానవాళిగా ఉన్నటువంటి దేవుడు మనందరి కొరకు ఆయన ఉపవాసం ఉన్నారండి. ఈ ఉపవాసం మనకి ఏం తెలియజేస్తుందంటే, పాపములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తాను బాప్తిస్మము పొందిన తరువాత దేవాతి దేవుడు తానే ఒక క్రియారూపకమైన కార్యాన్ని సంఘానికి తెలియపరచాలి. తమ యొక్క శరీరాలను నష్టపరుచుకొనుట ద్వారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట ద్వారా ప్రజలు ఏమేమి పొందుతారో ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితిని తెలియపరచడానికి దేవుడిగా అవతరించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శోధింపబడ్డారు. శోధింపబడిన తరువాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొన్నారు. ఈ ఆకలి, ఈ ఉపవాసం మనల్ని ఏమి తెలియచేస్తుందనంటే, ఇది 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. దీనికి తాత్పర్యం 6వ అధ్యాయంలో ప్రభువారు మనకి సూటిగా తేటగా చూపించారు. సహోదరి సహోదరులారా, 6వ అధ్యాయం మనం ఎన్నోసార్లు చదువుకున్న వాక్యాలే, కానీ ఇందులో ప్రభువు మనకి నేర్పుతున్నటువంటి పాఠాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 6:9 చదువుదాం. చూడండి. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము, ఒక నిమిషం 4 చదువు సరే. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అంటే మనకు ఒకటి నేర్పుతున్నారు, మీరు ప్రార్థన చేయునప్పుడు. నేను ఉపవాసం ఉండటానికి గల కారణం ఏంటంటే, మీరు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయనప్పుడు మీలో వేషధారణమైనటువంటి పరిస్థితి ఉండకూడదు అని ఒక సూచనగా చెప్తున్నారు ప్రభు. రహస్యమందు ఉన్నటువంటి తండ్రి
నీకు ఉత్తరం ఇచ్చినట్లు నీ గదిలోనికి వెళ్ళి నీ హృదయపు తలుపు తెరిచి దేవునికి ప్రార్థన చేయమంటే, మనము ఒక్కొక్కసారి మనలో ఎవరికి వాళ్ళం ఒక్కొక్కసారి దేవుడు చెప్పినట్లుగా మన ప్రార్థనలు ఉంటాయా, లేదనంటే మన స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలుగా మనం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోమని దేవుడు మనకు చెప్తున్నారు. ఆ కొండ మీద దేవుడు చేసినటువంటి ఉపవాసము అది నీలో నాలో ఆ ప్రార్థన తీవ్రతను పెంచుతుందా, లేదా మొక్కుబడిగా ఆచారపూర్వకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయమని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటాం, కానీ దాంట్లో తీవ్రత కలిగిన, నేను 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఎందుకున్నానంటే నిత్యమైనటువంటి కట్టడ మీకు నేర్పటానికి, మిమ్మల్ని మీరు పవిత్రపరుస్తూ అనేకులను పవిత్రపరచాలి. నీ ప్రార్థన అంత గొప్పగా ఉండాలి, అది మీకు మాదిరి చూపిస్తున్నాను అని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. అట్లాగే ప్రార్థన గురించి చెప్తున్నారు ప్రభు. అట్లాగే కిందకు వచ్చినట్లయితే 17వ వచన భాగాన్ని చదువుదాం చూడండి. నా ఉపవాసము చేయునట్లు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలెను. చాలు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం చెప్పారు, ప్రార్థన చెప్పారు మొదట, తర్వాత ఏం చెప్పారు, ఉపవాసం కూడా చెప్పారు. ఇక్కడ ఉపవాసము అని అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మారిపోయింది అర్థం. అంటే మరి ఒక, వాసము అని అంటే ఇంకొక చోట నివసించటానికి. నేను మీకు 40 దినాలు 40 రాత్రులు మీకు మాదిరి చూపిస్తున్నా, మీకు ఒక కార్యాన్ని నేను చూపించా, మీరు ఎవరి మీద ఆధారపడి వాసం చేయాలి. ఇది కొత్త నిబంధనలు మనం తెలుసుకోవాల్సినటువంటి అసలైన ఉపవాసం. ప్రభువారు చెప్తున్నటువంటి ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఏం చేయాలంటే మీరు ఆనుకొనవలసినటువంటి వ్యక్తి మీద ఆనుకోవాలి, ఆధారపడవలసినటువంటి వ్యక్తి మీద ఆధారపడి మీరు వేడుకుంటూ కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఆకాంక్ష. సహోదరి సహోదరులారు, ఈ మాదిరిని ప్రభువు చూపించినటువంటి మాదిరిని శిష్యుల యొక్క జీవితాల్లో చూసినట్లయితే ప్రభువు వారు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కనపడదండి. వాళ్ళందరూ కూడా తగ్గించుకున్నట్లుగా ప్రభువారు ఉన్నంత కాలము ఆ తగ్గింపు, ఆ యొక్క వెంబడించేటటువంటి తత్వం మనకు కనపడదు. మనకి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ అధ్యాయంలోనే ఆ మేడగది అనుభవంలోనే వాళ్ళు ఎక్కువగా ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రిందకి దీన మనస్కులుగా, అంటే అప్పుడు ప్రభువారు చెప్పినటువంటి ప్రార్థన గుర్తొచ్చింది. అందరూ ఆ మేడగదిలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఉపవాసం ఉండి, అంటే దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టే వాళ్ళు సంఘాన్ని కన్నారు, వాళ్ళు సంఘానికి ఆజ్యం పోశారు. అక్కడ సంఘం ఉద్భవించటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం మనకు కనపడుతుంది 2వ అధ్యాయం నుంచి. సహోదరి సహోదరుల, ప్రభువారు ఆ 40 దినాలు 40 రాత్రులు ఆయన చేసినటువంటి ఉపవాసంలో ఉన్నటువంటి ఆకాంక్ష అప్పుడు నెరవేరింది. ఆయన ఎలాగ కోరుకున్నారు అనంటే ఒక ఉదాహరణ మనకు బైబిల్లో కనపడిద్ది. ఎట్లాగనంటే ఇదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయము చివరి వచ్చిన భాగాన్ని చదువుదాం చూడండి. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయము చివరి వచ్చిన భాగం. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. చాలు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడుతూ, అయ్యా మీరు బండ మీద సంఘాన్ని కడతారు, కట్టిన తర్వాత మీరు ఎటువంటి రూపాంతరమైనటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నారో ఒక కార్యాన్ని ప్రభు చేస్తాన్ని చూపిస్తూ, ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముకు వచ్చేంత వరకు కూడా మరణము రుచి చూడరని ఒక భరోసా ఇచ్చాడు ప్రభు. అంటే కొంతమంది శేషం అనేది ఉంటుంది. నేను చేసినటువంటి ఉపవాసానికి
నా దగ్గర దీన మనస్కులై తగ్గించుకున్నటువంటి వారందరికీ నేను ఒకానొక దినాన ఒక ప్రత్యేకమైన ఫలాన్ని మీకు అందరికీ ఇవ్వబోతున్నాను అని ఒక మాట తేటగా సూటిగా తెలియపరుస్తూ అక్కడ దేవుని యొక్క మహిమ రూపాంతరాన్ని తెలియపరిచారు 17వ అధ్యాయంలో ప్రభు. ఆయన ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉండేటటువంటి స్థలములో మిమ్మల్ని అందరినీ కూడా కొనిపోతాను, మీరందరూ కూడా ఎలాంటి రూపాంతరంలోకి మార్చబడతారు, ఎలాగా నేను హెచ్చించేటటువంటి స్వభావం మీకు కనపడుద్దో అక్కడ ప్రభువారు తనను తాను మహిమపరుచుకొని మీకు కూడా ఈ భూమి మీద ఇప్పుడు నేను ధరించినటువంటి దేహాలు కాదు, కానీ నేను చేపించేటటువంటి మహిమ దేహం ఇప్పుడు నేను పొంది ఉన్నానే, ఏ చాకలి కూడా చలువ చేయలేనటువంటి తెల్లని రూపాంతర శక్తి ఒకానొక దినాన మీ అందరికీ నేను ఇవ్వబోతున్నానని అక్కడ ప్రభు ఒక మాట మీలో కొందరు అక్కడ శిష్యులు ఉన్నారు, మరికొందరు చూస్తూ ఉన్నారు. అంటే ఆ కొందరిలో అప్పుడున్నటువంటి వారు ఆయన యొక్క మహిమను చూడటానికి ప్రభు అవకాశం ఇచ్చారు. సహోదరి సహోదరులారు, అలాగ చేయబడిన తరువాత క్రొత్త నిబంధనలో సంఘం ఏర్పడిన తరువాత కూడా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు శిష్యులైనటువంటి వారు 13వ అధ్యాయములో అపోస్తలుల కార్యాల్లో వారు కూడా ప్రభు వారి మాదిరినే చూయించి సంఘాన్ని బలపరిచిన పరిస్థితులు మనకు కనపడతాయి. ఒకసారి అక్కడికి వెళదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయానికి ఒకసారి మనం వెళదాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి, వారిని పంపిరి. చాలు. సహోదరి సహోదరులారా, ప్రభువిచ్చినటువంటి మాదిరి ఆయన కొందరు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తారు అని అక్కడ చెప్పినటువంటి మాట, ఆ యొక్క మాటని నెరవేర్పుగా ఆ 13వ అధ్యాయంలో కొంతమంది పెద్దలు ఉన్నారండి అక్కడ సంఘంలో. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క చేతిలో బలమైనటువంటి పనిముట్లుగా వాడటానికి ఏర్పరచబడినటువంటి వ్యక్తులు అంతియోక సంఘములో ప్రారంభించబడ్డారు. ప్రభువు కన్నటువంటి కళ ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్తూ ఏమని రాశాడంటే, వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చాలు. అది అంతియోకియా సంఘం. కొంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ, చాలా లిస్ట్ ఉంది చదివితే. వీళ్ళందరూ కూడా అంట పరిశుద్ధాత్మ పొంది పౌలు గారిని బర్నబా గారిని సేవ కొరకు ప్రత్యేకించేటటువంటి పరిస్థితులుగా పంపిన పరిస్థితి అక్కడ కనపడుతుంది. సహోదరి సహోదరుల, ఈ దేన సంఘం అక్కడ అంతియోకియా సంఘం కనపడుతుంది. ఇక్కడ మనకున్నటువంటి మన స్థలాల్లో దేన సంఘాలుగా ఉన్నటువంటి మనమందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందినటువంటి మనం ఆత్మల రక్షణార్థం ఉపవాసం ఉండి ఇట్లాగా ఎక్కువ మందిని బలపరచడానికి కావలసినటువంటి ప్రయత్నాలు నీలో నాలో ఉండాలని ప్రభువారు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి సంఘానికి కూడా ఇది మాదిరి. ప్రతి ఒక్కళ్ళం కూడా అలవర్చుకోవాల్సినటువంటివి. ఎక్కువగా అంటే దేవుని మీద మీరు వాసం చేయండి. ఆయన మీద ఇక్కడ వాళ్ళు దేవుని మీద ఉపవాసం చేసి తర్వాత ప్రార్థన చేశారంట. సహోదరి సహోదరులారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనకి ఇది హెచ్చరిక. పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి నీకు నాకు కూడా ఎంత మీద దేవుని మీద ఉపవాసం చేస్తున్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, సంఘంలో ఆత్మలను కంటున్నాం, బలపరిచేటటువంటి రీతిగా మన కార్యాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం సరిచేసుకోమని దేవుడు మనల్ని తెలియపరుస్తున్నాడు. మన అందరం అదే రీతమైనటువంటి పరిస్థితులు ఎదగాలి అని దేవుని యొక్క ఆకాంక్ష. ఈ 13వ అధ్యాయంలో పరిస్థితే 14వ అధ్యాయంలో కూడా జరిగింది. అక్కడ కూడా
పక్క పేజీ తిప్పినట్లయితే ఇది ఒక మాదిరి. అక్కడ కూడా ఒకసారి మనం 14వ అధ్యాయము 28 చదువుదాం చూడండి. 14:28 పిమ్మటవారు కాదమ్మా 23 క్షమించండి 23 మరియు ప్రతి సంఘములో వారు పెద్దలను ఏర్పరచి, అదిగో చూసారా మళ్ళీ ఉపవాసం ఉండి, అంటే దేవుని మీద ఆధారపడుతున్నారు. ఫస్ట్ అక్కడ ఒక పెద్దల చేత నీవు నేను ఒక పెద్దగా సంఘంలో ఉంటున్నాం, ఉపవాసం ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, ప్రార్థన చెయ్యాలి, అప్పుడు వారిని అప్పగించాలి అని ఒక సూచన ఆ సంఘాల ద్వారా నీకు నాకు కూడా తెలియపరుస్తున్నాడు ప్రభు. సహోదరి సహోదరులారు, ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుంటున్నాం. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మన పనులు మనకు సరిపోతున్నాయి, మన కుటుంబాలు మనకు సరిపోతున్నాయి. దేవుడిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి విధి, ఈ కార్యాన్ని నెరవేర్చడంలో బాగా మనం చాలా తగ్గిపోతున్నాం, చాలా వెనకబడి. ఇది మాత్రం వాస్తవం, ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది వేరు, మనల్ని మనం దేవునికి చేస్తున్న విధి విధానాలు చాలా తక్కువగా, చాలా తేడాగా, చాలా అల్పంగా ఉన్నాయి. వీటిలో మనం మార్చుకోవాలి, వీటిలో మనం ఎదగాలి. అప్పుడే రక్షింపబడ్డాం. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే ఈ కార్యాలు మనం చేయకోకుండా మనం హెచ్చింపబడలేం. ఆయన బలిష్టమైనటువంటి చేతుల మీదుగా ఆయన మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకోకుండా ఏది కూడా మనం సాధించుకోలేం. అది మన కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతరితర ఏ పరిస్థితుల్లో అయినా కానీ సంఘ అభివృద్ధి కొరకు కూడా మనం చేయవలసినటువంటి కార్యాలు ఈ రీతిగా లేకపోతే మనం అభివృద్ధిలోకి వెళ్ళలేం. సహోదరి సోదరులు, అందుకనే ఒక మాట చెప్పారు పాత నిబంధనలో. ఒక ప్రవక్త, యోవేలు ప్రవక్త ఒక మాట చెప్తున్నారు. చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 15వ వచన భాగాన్ని యోవేలు ప్రవక్త గారు ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 15వ వచన భాగం. ఒక్క నిమిషం, అందరి పేజీ సార్, పేజీ నెంబర్ చెప్తాను. 753 2:15 చదువుతున్నారు. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. చాలు సహోదరి సహోదరులారా, ఒక ఆకాంక్ష, ఈ ప్రవక్త గారికి ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటంటే అందరూ దేవుని దగ్గరికి సమకూర్చబడాలి. మీకు ఒక దినం అనేది ఒకటి ఉంటుంది, ఆ దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అది ఒక వ్రత దినం అంట, అది ఉపవాస వ్రత దినం. అంటే దేవుని మీద ఆధారపడవలసినటువంటి దినం. ఆయన మీద ఆధారపడుతూ అందరినీ సమకూర్చు, ఎవరి గురించి ఎగ్జామ్షన్ లేదు, అందరూ ఉండాలంట. అందరూ ఉండి నాకు మీరు నా మీద ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే మీకు ఒకానొక కార్యం జరగబోతుంది. ఆ కార్యం ఏంటంటే, ఇట్లాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిచ్చేటటువంటి శక్తి ఎట్లాగుంటుందనంటే, హబక్కూకు గారు ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట ప్రత్యేకమైనటువంటి మాట, అది విశేషమైనటువంటి మాట. హబక్కూకు గారు ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుదాం చూడండి. 14వ వచన భాగం 2:14. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. చాలు. ఇట్లాగా చేస్తే, ఇలాగా దావీదు గారు చేసినట్లుగా వ్యక్తిగతంగా, ఎజ్రా గారు చేసినట్లుగా యాత్ర జీవితంలో, ప్రవక్త అయినటువంటి యోనా గారు పలికినట్లుగా ఆ ఉపవాసము దేవుని మీద ఆధారపడుతూ ప్రజలను మమేకం చేస్తూ ఉంటే, క్రొత్త నిబంధనలో వాళ్ళు శరీరాన్ని బలహీనపరుచుకొని ఉపవాసం చేశారు,
మనకి ఒకానొకమైనటువంటి వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు 40 రాత్రులు అరణ్యములో ఆ కొండ మీద ఆయన ఉపవాసం ఉండి, నా మీద మీరు ఆధారపడి నాకు కావలసినటువంటి ఆత్మలను సంపాదించండి, నాకు కావలసినటువంటి బిడ్డలను మీరు నా దగ్గరకు రాబట్టండి అని ప్రభువు వారు తెలియపరిచినప్పుడు, మీలో కొందరు నా రాజ్యము చూసేంత వరకు ఉంటారని తెలియపరుస్తూ, అట్లాగే శిష్యులను దృఢపరిచి బలపరిచి సంఘముగా కట్టి అంతియోక్యలో ప్రారంభించబడి, అలాగా వారి యాత్ర జీవితంలో అనేక సంఘాలు కట్టబడుతూ వెళ్తూ ఉన్నప్పుడు, ప్రతి సంఘము కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘాల వారు కూడా చేయవలసినటువంటి పనిని తెలియపరుస్తూ, అయ్యా వ్రత దినం నా మీద ఆధారపడుతూ ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ మీరు నా నామాన్ని గనక వెతుకుతూ అనేకులకు తెలియపరుస్తూ ఉంటే, ఇక్కడ రాసినటువంటి మాట ప్రత్యేకంగా ఉంది. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆకాంక్ష. సముద్రంలో జలాలు ఎంత ఎక్కువగా ఉంటాయి, మనం ఏమైనా కొలవగలమా? ఎవ్వరం కొలవలేము. అట్లాగే ఈ లోకములో జనాలందరినీ కూడా యెహోవాను గూర్చినటువంటి జ్ఞానముతో నింపాలి, అంటే దేవుని యొక్క వాక్యముతో నింపాలి. ఆ నింపినటువంటి దినాన మీకు నేను ఇచ్చేటటువంటి బహుమతి ఇహలోకంలో కాదు, పరలోకములో నా దగ్గర ఉండేటటువంటి స్థానాన్ని మీకు నేను ధారాళముగా దయచేస్తానని, అదే దీన మనస్కులుగా తగ్గించి ఇక్కడ మనం చేసేటటువంటి కార్యం ప్రభువైనటువంటి దేవుడు తన దగ్గర తన యొక్క దీనమైనటువంటి చేతుల క్రింద ఇక్కడ గనక ఇది మనం వ్యాపింప చేస్తూ ఉంటే ఆయన ఆ రొమ్మున ఆనుకునేటట్లుగా మనల్ని పిలుచుకుంటాడండి. అది ఎప్పుడైనా సరే ఈ రకమైనటువంటి కార్యాలు ఈ దీన సంఘము ద్వారా, ఈ పరిచర్య ద్వారా ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మనం అందరము కూడా ఎక్కువగా భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులు మనకి ఒక్కొక్కళ్ళు ఎలాగుంటుందనంటే, నాకు ఒక పూరిల్లు ఉంటే నేను మంచి రేకుల షెడ్ కట్టుకోవాలి, నాకు ఒక రేకుల షెడ్ ఉంటే నేను కాస్త బిల్డింగ్ కట్టుకోవాలి, ఆ బిల్డింగ్ ఉంటే నేను ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి కదా. ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఇక లోకంలో కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎట్లాంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ, సహోదరుడా సహోదరి, నీ హృదయం ఎట్లాగా నా మీద ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆత్మల భారం కలిగి నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే నిన్ను హెచ్చిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం అక్కడ దీన మనస్కులై ఉంటుంది. ఒక మాట చదువుదాం. 6వ వచనం. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యము ప్రజలందరికీ జ్ఞానముతో నింపితే ఆ కృప మన మీద ప్రవహింపచేసి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతను సరిచేసి అపవాది యొక్క క్రియలన్నిటినీ కూడా రూపుమాపి అనేకులను దేవుని యొక్క బిడ్డలుగా ఆ దీనత్వం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడండి. సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయం వాక్యం ముగించుతుండగా దయచేసి మనం గమనించుకుందాం. ఎక్కడెక్కడ ప్రభువు చెప్పినటువంటి మాదిరి మనకి లేకోకుండా మనలో ఉన్నటువంటి బలహీనతలు మనం కృంగిపోతూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆదరణను ఇతరులకు తెలియపరచలేక బలహీనత కృంగుదల్లోకి మనం వెళ్తున్నామేమో ఒకసారి మనల్ని మనం సరిచేసుకొని దేవుని దగ్గర ఎక్కువగా ఆధారపడుతూ రానున్న దినాల్లో మన వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు ఇంకా సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా అనేక రకములైనటువంటి ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించేటటువంటి వారముగా ఉండునట్లుగా ఇంకా ఎక్కువ దీనత్వంతో రానున్న దినాల్లో ఈ యొక్క పరిచర్యలో మనం ముందు కొనసాగుతూ నూతనమైనటువంటి బిడ్డలు దేవునికి
అనుగ్రహించేటటువంటి వారముగా, ప్రయాసపడేటటువంటి వారం ఉండాలని వాక్యం ముగిస్తూ దయచేసి అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించి మరి యొక్క వారంలో ఈ యొక్క నాయన శుక్రవారం ఈ దీన గ్రామం దీన పరిచర్యను మీరు ప్రేమించారు నాయన. మీరు మమ్మల్ని హెచ్చింపు చేయాలనేటటువంటి స్థితి కలిగి ఉన్నారు నాయన. మీరు మా కొరకు చింతిస్తూ ఉన్నారు నాయన. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని నాయన భరోసా ఇచ్చారు. ఈ భరోసా ఎటువంటిదో ప్రభువా నాయన, మీ మీద ఎట్లాగా ఆధారపడతాలో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, ఇది మీకు నిత్యమైన కట్టడ. ప్రతి వారం కూడా తండ్రి పాపపు మాలిన్యము, అపవిత్రత మాలో ఉంటున్నప్పుడు శుద్ధి చేసుకొని నా సన్నిధిలో దీనులుగా మీరు ఉండి అనేకులకు ఈ యొక్క కార్యాన్ని మీరు చేస్తూ ఇతరుల కొరకు నాయన మీరు ఆధారపడి ప్రార్థనలు చేస్తూ ఉంటే వారికి విడుదల, వారికి నడిపింపు, వారిలో ఉన్నటువంటి సమస్త బలహీనతలన్నింటినీ కూడా తీసివేసి మీ యొక్క స్వకీయ సంపాద్యముగా మీ యొక్క రాజ్య వ్యాప్తిలో నాయన వారందరినీ నాయన మీరు తయారు చేస్తారని మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. భక్తుల జీవితాలు మాకు మాదిరిగా పెట్టారు అయినప్పటికీ ప్రభువా, ఈ దినాల్లో ప్రభువా మేమైతే ఎంత కృంగుదలలో మీరు చెప్పినటువంటి నిత్యమైన ఆజ్ఞను ఎన్నోసార్లు మీరుతూ ఉన్నాం. అయ్యా దయతో క్షమించండి. దినదినము నాయన మేము నాయన పవిత్రపరచుకుంటూ ఆ రూపాంతర అనుభవం, ఆ మహిమ అనుభవంలోకి మేమందరము కూడా ప్రభువా మార్చబడటానికి ఇంకా ఎంత ప్రయాస చేయాలో, ఏ రకమైనటువంటి నడిపింపుతో మేము వెళ్ళాలో నాయన బలహీనులం. దయతో క్షమించండి. రానున్న దినాల్లో ఇంకా ఎక్కువగా ప్రయాసపడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ నాయన సంఘాన్ని ఇంకా నాయన అనేకులకు బలపరిచేటటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభువా నాకును మాకును అందరికీ నాయన మీరు ధారాళముగా దయచేస్తారని, మీ కృపకు నాయన అనేకులము పాత్రులగునట్లుగా ప్రభువా మీ దయలో మీ కృపలో మీ మాటలు ప్రకటింపచేసినందుకు మీకు వందనాలు నాయన. తిరిగి గృహాలకు వెళుతున్నాం. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయము తండ్రి. ప్రతి విధమైనటువంటి అననుకూలతలు, కుటుంబాల్లో ఉన్న బలహీనతలన్నిటిని నాయన మీ నామంలో తీర్చండి ప్రభువా. సహాయం చేయండి నాయన. విన్న వాక్యాన్ని వృధాగా నాయన అపవాది కొట్టుకొని పోకుండా మా జీవితాల్లో కార్యసిద్ధి కలుగునట్లుగా, దీనులుగా, ఇంకా ఎక్కువగా దీనులుగా, భారముగా తగ్గించుకునేటటువంటి స్థితిగతులు మా అందరికీ ధారాళముగా దయచేయమని నాయన. మహిమలో మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీ యొక్క రూపాంతర అనుభవంలోకి మమ్మల్ని అందరినీ మార్చి నాయన మమ్మల్ని అందరినీ మీరు వెన్నంటి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.